హాయ్ అండి. ఈరోజు నేను ఈజీ వేలో జున్నుని ఎలా తయారు చేసుకోవాలో పర్ఫెక్ట్ కొలతలతో చూపించబోతున్నాను. ఈ జున్ను అంటే అందరికీ ఎంతో ఇష్టం. మరి దీన్ని తయారు చేసుకోవడానికి ఎలాంటి టెన్షన్ లేకుండా నేను చెప్పే ఈ టిప్స్తో అయితే మీరు జున్నుని తయారు చేశారంటే పర్ఫెక్ట్గా గడ్డలాంటి జున్నునైతే మనం తయారు చేసుకోవచ్చు. మరి ఈ జున్నును తయారు చేసుకోవడానికి నేనైతే 1 లీటర్ పాలను తీసుకున్నాను. జున్ను గట్టిగా కావాలనుకున్నాను కాబట్టి ఈ జున్ను పాలలో నేను నార్మల్ పాలనైతే యాడ్ చేయట్లేదు. ఇక్కడ నేను తీసుకుంటున్న పాలు అయితే ఒరిజినల్ జున్ను పాలు కాబట్టి నేను డైరెక్ట్గా తీసుకుంటున్నాను. పౌడర్తో తయారు చేసుకుంటే ముందుగా పౌడర్ని వేసుకొని దాంట్లో నార్మల్ పాలను తీసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకొని తీసుకోవాలి. మరి ఈ లీటర్ పాల కోసం నేను 250 గ్రామ్స్ బెల్లంని మెత్తగా తీసుకోవాలి. అలాగే కొంచెం యాలకుల పొడి, కొంచెం మిరియాల పొడి కూడా దీంట్లో వేసుకుంటున్నాను. బెల్లంలో కొంచెం వాటర్ వేసుకొని మొత్తం కరిగేలాగా కలుపుకొని తర్వాత ఇలా వడకట్టుకుంటే నలకలు ఏమైనా ఉంటే సపరేట్ అయిపోతాయి. 1/2 కిలో బెల్లాన్ని మొత్తం కరిగించి ఇలా పాలల్లో వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు గట్టిగా మూత పెట్టి దానిని ఏదైనా ఇడ్లీ పాత్రలో కానీ లేదంటే స్టీమర్లో కానీ పెట్టుకొని స్ట్రీట్ చేసుకుంటే మనకు కావాల్సిన జున్ను అయితే 15 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఇలా 15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా జున్ను గరిటెకు అంటకుండా ఉంటే మన జున్ను అయితే రెడీ అయిపోయినట్లే. మరి వేడివేడి జున్నుని కానీ లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కానీ దీన్ని సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే అమోఘంగా ఉంటుంది. మరి ఈ స్టెప్స్ని ఫాలో అయ్యుకుంటూ మీరు కూడా జున్నుని తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మన రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.